Dear students, welcome to Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Sri Adikavi Nannaya University, Rajamahendravaram. Today I will explain final year BA Agriculture Economics elective paper Agriculture Economics లో థర్డ్ యూనిట్ వ్యవసాయ కమతాల గరిష్ట పరిమాణం నిర్ణయించు శాసనములు చట్టములలో ప్రధాన అంశములు ఏమిటి అనేది ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. లాస్ట్ వ్యవసాయ కమతాల కోసం మనం చెప్పుకున్నాము, భూ సంస్కరణ కోసం చెప్పుకున్నాము. అసలు వ్యవసాయ కమతాల గరిష్ట పరిమాణము నిర్ణయ శాసనములో, శాసనము అంటే అర్థం ఏంటంటే చట్టాలు అని అన్నమాట, ప్రధాన అంశములను తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కమతాలకు గరిష్ట పరిమితి విధించుట భారతదేశ వ్యవసాయ భూ సంస్కరణలో ఒక ప్రధానమైనటువంటి అంశము. దానికి గల కారణం ఏమిటి అంటే భారతదేశంలో పురాతన కాలం నుండి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలం నుండి కూడా దేశంలో అత్యధికంగా జాగీర్దారీ వ్యవస్థ, జమీందారీ వ్యవస్థ, ఈ విధంగా యూరోపియన్ కంట్రీస్లో ఫ్యూడలిజం ఏ విధంగా ఉండేదో భారతదేశంలో ఈ భూస్వామ్య వ్యవస్థ అనేది చాలా తీవ్రంగా ఉండేది అన్నమాట. ఈ భూ సంస్కరణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ప్రధానంగా కొద్ది మంది చేతుల్లోనూ కేంద్రీకృతమైనటువంటి భూమి లేనటువంటి వ్యవసాయదారులకు, పేదవాళ్లకు పంపిణీ చేయటమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. సో దీన్ని బేస్ చేసుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీన్ని బేస్ చేసుకుని కమతాలకు గరిష్ట పరిమితి విధించడం జరిగింది అన్నమాట. అంటే కమత పరిమాణం గరిష్టం చేయడం జరిగింది అన్నమాట. సో దాని యొక్క ఆవశ్యకత ఏమిటి, అదే విధంగా సమర్థనీయమైంది అనేది మనకు తెలుసుకున్నట్లయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సామ్యవాద ప్రాతిపదిక అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అసమానతల తగ్గింపు. చూడండి, భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భూమి కొద్ది మంది యాజమాన్యంలోనే కేంద్రీకరించబడింది అని చెప్తూ ఉంటాము అన్నమాట. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భూమి కొద్దిమంది యాజమాన్యంలోనే కేంద్రీకరించబడి ఉన్నది. గ్రామీణ ప్రజలకు భూమి ప్రధాన ఆదాయం, అది కొద్దిమంది యాజమాన్యంలోనే కేంద్రీకరించబడి ఉన్నది అన్నమాట. సో గ్రామంలో అత్యధిక శాతం మంది రైతులు వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు కానీ భూ యాజమాన్యం అనేది కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అంటే కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అవటం వల్ల ఏమైందంటే ఎప్పుడైతే భూ యాజమాన్యం లేదో వ్యవసాయ రంగంలో వ్యవసాయదారులు వాళ్ళు శక్తి మేరకు పనిచేయలేకపోతున్నారు అన్నమాట. దానికి అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. పైగా దాంతోపాటుగా కొద్దిమంది యాజమాన్యంలో ఉండటం కారణంగా గ్రామీణ ప్రజల్లో అత్యధికులు పేదవారిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ భూమి
కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవ్వడం వల్ల అత్యధికులు పేదవారుగా ఉంటూ ఉన్నారు. కేవలం కొద్దిమంది మాత్రమే ధనికులుగా ఉన్నట్లుగా మనం చెప్తూ ఉంటాము అన్నమాట. కాబట్టి ఈ అసమానతలను తొలగించుటకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సామ్యవాద ప్రాతిపదికపై నిర్మించుటకు కమతాలపై గరిష్ట పరిమితిని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా నిర్ణయించాలి కూడా. నెక్స్ట్ వచ్చి ఉత్పత్తి పెరుగుదల ఆర్థిక అభివృద్ధి. కమతములపై గరిష్ట పరిమితి విధించి మిగిలిన భూమి లేని వారికి కమతములపై గరిష్ట పరిమితి విధించి మిగులు భూమి లేని వారికి సన్నకారు రైతులకు పంపిణీ చేయటం ద్వారా చిన్న రైతులను అధిక సంఖ్యలో ఏర్పరచవచ్చు. చిన్న కమతములలో ఉత్పత్తి ఎక్కువ. దీనికి కారణములు చిన్న కమతములదారులు ఉత్పత్తి పెంచుటకు ఎక్కువ కృషి చేయడం జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాము. ఉత్పత్తి ఆసక్తులు పెరుగుతూ ఉంటాయి. చిన్న రైతులు చాలా వరకు కుటుంబ శ్రమనే వాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ వేతన ప్రభావం అనేది ఉండదు. అనగా శ్రమను ఉపాంతోత్పత్తి శూన్యం అగునంత వరకు ఉపయోగిస్తారు. కానీ భారీ కామందులైనటువంటి ఎడల ఉపాంత ఉత్పత్తి మార్కెట్ వేతనమునకు సరైనప్పుడు శ్రమను వినియోగించుటను ఆపుతారు అన్నమాట. అనగా శ్రామిక ఉత్పత్తి పెంచుటకు అవకాశం ఉన్న శ్రామిక ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉన్నా కూడా మార్కెట్ వేతనమునకు సమానమైన చోట ఆపడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి భారీ కామందులు అంటే ల్యాండ్ లార్డ్స్ అన్నమాట. దగ్గరగా కన్నా కుటుంబ శ్రమను ఉపయోగించి చిన్న కమతాల ఉత్పత్తి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా వివిధ దేశాల పరిస్థితులను పోల్చినప్పుడు చిన్న కమతాల్లోనే ఈవెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది అన్నమాట. ఉదాహరణకు జపాన్ దేశంలో భారీ కమతాల్లో కంటే చిన్న కమతాల్లోనే హెక్టార్ల ఉత్పత్తి ఎక్కువ. కాబట్టి కమతాలకు గరిష్ట పరిమితి విధించి చిన్న కమతాల పెంపుకు ఎక్కువ ఉత్పత్తి పెరుగుదలకు దోహదం చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. జపాను, రష్యా ఇటువంటి దేశాల్లో చిన్న కమతాలకే అత్యధిక ప్రయారిటీ ఇవ్వడం ద్వారా వారు అత్యధిక ఉత్పత్తిని సాధించడం ఒక రకంగా చూసినట్లయితే అన్నమాట. నెక్స్ట్ ఉద్యోగిత పెరుగుదల. భారతదేశంలో శ్రమ అధికంగా ఉన్న దేశము. చిన్న కమతాలను అభివృద్ధి చేయటం వలన ఉద్యోగిత అనేది పెరుగుతూ ఉంటుంది.
అంతే కదా, భారతదేశంలో జనాభా అత్యధిక శాతం మంది జనాభా ఉన్నారు. వీరందరూ కూడా శ్రమ పైన ఆధారపడి జీవనం సాగించడం జరుగుతూ ఉంటుంది. అంటే భారతదేశం శ్రమ అధికంగా ఉన్న జనాభా అవ్వటం వల్ల ఎప్పుడైతే చిన్న కమతాలు పెరుగుతూ ఉంటాయో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుచేతనగా భారీ ఉత్పత్తి మూలధన సాంద్రత కాగా చిన్న కమతాల్లో ఉత్పత్తి సమసాంద్రమవుతూ ఉంటుంది అన్నమాట. భారీ ఉత్పత్తి అనేది మూలధన సాంద్రం కాగా చిన్న కమతంలో ఉత్పత్తి సమసాంద్రం అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, సహకార వ్యవస్థను పెంపొందించట. చిన్న రైతులను సహకార వ్యవసాయ సంఘాలుగా ఏర్పరిచి పరస్పర సహకార భావనను పెంపొందించుటేగాక వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చిన్న రైతులను ఎప్పుడైతే సహకార వ్యవసాయం ముందు నడిపించడం జరుగుతూ ఉంటుందో వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, స్వయం ఉద్యోగితను పెంపొందించవచ్చు. కమతాల గరిష్ట పరిమితి వలన గరిష్ట సమయానికి మించి ఉన్న భూములను ప్రభుత్వం తీసుకొని గరిష్ట పరిమాణం కంటే మించిన ప్రభుత్వం తీసుకుని భూములని పేదలకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి లాభసాటి కమతాలుగా ఏర్పరచుట. మిగులు భూమిని సన్నకారు రైతులకు పంచిపెట్టి లాభసాటి కమతాలను ఏర్పరచవచ్చు. మిగులు భూములను సన్నకారు రైతులకు పంచిపెట్టి లాభసాటి కమతాలను ఏర్పరచవచ్చు. దీనివలన ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ పైన వివరించిన విధంగా కమతాలకు గరిష్ట పరిమితి విధించడం సాంఘిక న్యాయము చేకూర్చుటేగాక ఆర్థిక పరంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం జరుగుతూ ఉంటుంది. వ్యతిరేక వాదనలు ఏమిటి? చిన్న కమతాలకు అనుకూల, ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా చిన్న కమతాలకు అనుకూల వాదనలు. చిన్న కమతాలకు వ్యతిరేక వాదనలు ఏమిటి చూసినట్లయితే, కమతాల గరిష్ట పరిమితి విధించడం వలన కొన్ని హానికర ఫలితాలు ఉంటాయని చెప్పేసి కొందరు వ్యవసాయ ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది అన్నమాట. అవేమిటో చూసినట్లయితే, భూకమతమునకు గల గరిష్ట పరిమితి విధించి మిగిలిన భూమిని పంపిణీ చేసినప్పటికీ గ్రామ ప్రజలందరికీ భూమిని కల్పించలేము. సో దీంట్లో అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అవి ఏమిటో చూద్దాము. మొదటిది ఏమిటి? కమతాలు చిన్నవిగా చేసినంత మాత్రాన భూములు అందరికీ కూడా పంపిణీ చేయడానికి అవకాశం అనేది ఉండదు. రెండవది ఏమిటి? చిన్న రైతులకు ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించుటకు తగిన వనరులు ఉండవు. అంటే ఏమిటి? పెద్ద టెక్నాలజీని యూజ్ చేసి రైతులు పంటలు పండించడానికి అవకాశం అనేది
ఉండదు అన్నమాట. అంటే చిన్న రైతులకు ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించుటకు తగిన వనరులు అనేవి ఉండవు అన్నమాట. కాబట్టి ఉత్పత్తి అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. చిన్న రైతులకు ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించుటకు తగిన ఉత్పాదక వనరులు ఉండవు కాబట్టి ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి భారీ ఉత్పత్తి ఆదాయాలు అనేవి లభించవు. చిన్న రైతులు తమ కుటుంబ పోషణ వరకే ఉత్పత్తి చేస్తారు కాబట్టి మార్కెట్ మిగులు తగ్గుతూ ఉంటుంది. చిన్న రైతులు తమ కుటుంబ పోషణ వరకు ఉత్పత్తి చేస్తారు కాబట్టి మార్కెట్ మిగులు అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి చిన్న కమతములలో బహుముఖ పంటల విస్తీర్ణం ఉండదు. అంటే అనేక అంతర పంటలు వేయటానికి అవకాశం అనేది ఉండకపోవచ్చు అన్నమాట. కాబట్టి పారిశ్రామిక ముడి పదార్థాల సప్లై అనేది తగ్గుతూ ఉంటుంది. పారిశ్రామిక ముడి పదార్థాల సప్లై తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇతర ఆస్తులపై గరిష్ట పరిమితి విధించకుండా భూమిపైనే విధించుట న్యాయమైనది కాదు. అంటే పారిశ్రామిక రంగం పైన పరిశ్రమల పైన కూడా గరిష్ట పరిమితి అనేది విధించాలి అన్నమాట. సో పై వ్యతిరేక వాదనలు అనుసరించి భూ గరిష్ట పరిమితి అనేది అంత వాస్తవమైనటువంటిదిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. అది ఖచ్చితంగా భూ గరిష్ట పరిమితి అనేది విధించాలి. ఎందుకంటే పైన వాదనలు అంత పర్ఫెక్ట్ అయినవి కాదు అని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి భూ సంస్కరణ తర్వాత వ్యవసాయ రంగంలో అన్ని రకాల పంటల ఉత్పాదకత పెరుగుదల ఈ వ్యతిరేక వాదనను వాస్తవం కాదని చెప్పేసి రుజువు చేయడం జరిగింది అన్నమాట. దానితో పాటుగా పెద్ద భూస్వాములు చాలా వరకు అనుపస్థిత భూస్వాములైనందున కమతాలకు గరిష్ట పరిమితి నిర్ణయిస్తే వ్యవసాయ రంగంలో ఉద్యమితత్వం అంటే పెట్టుబడి తత్వం లోపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాంతోపాటుగా మిగులు భూమిని పొందిన వారిలో కొందరు ఆర్థిక స్తోమత లేకపోయినా వారికి పరపతి సౌకర్యాలు ఉత్పాదకములు సమకూర్చుకోకపోయిన వల్ల ఉత్పత్తి తగ్గే అవకాశం అనేది మనం ఇక్కడ గమనించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అర్థమైందండి. సో దీన్ని బేస్ చేసుకుని మనకి భూ గరిష్ట పరిమితి చట్టంలో కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి, అదేవిధంగా డిసడ్వాంటేజ్లు కూడా మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా గరిష్ట పరిమితి శాసనాలు ముఖ్య అంశాలు. గరిష్ట పరిమితి శాసనాలు ముఖ్య అంశాలు. ఈ గరిష్ట పరిమితి శాసనంలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటో చూసినట్లయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కమతాలకు గరిష్ట పరిమితిని నిర్ణయిస్తూ శాసనములు చేసి అమలుపరుచున్నవి అన్నమాట. ఇందులో 2 ప్రధాన అంశములు ఉంటాయి. అవేమిటో మనం చూసినట్లయితే మొట్టమొదటిది కమతమునకు గరిష్ట పరిమితి నిర్ణయించుట. రెండవది ఆ పరిమితిని మించి ఎవరికి భూములు ఉండకూడదు. గరిష్ట పరిమితిని మించి ఉన్న భూమిని ప్రభుత్వము తీసుకొని నిర్ణయించిన ప్రాధాన్యతల ప్రకారం భూమి లేని వారికి సన్నకారు
రైతులకు మొదలగు వారికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. భూమి లేని వారికి, సన్నకారు రైతులకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీంట్లో ఈ చట్టంలో ప్రధాన అంశాలు ఏమిటి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే, గరిష్ట పరిమితి వర్తించే యూనిట్ ఈ చట్టంలోని ప్రధాన అంశం చూడండి. గరిష్ట పరిమితి నిర్ణయించడంలో కుటుంబము ఆధారముగా తీసుకొనబడుతున్నది అన్నమాట. గరిష్ట పరిమితి నిర్ణయించడంలో కుటుంబము ఆధారంగా తీసుకొనబడుతున్నది అన్నమాట. ఇక్కడ చూడండి, కుటుంబంలో 5 సభ్యులు అంటే 5 మెంబర్స్ యూనిట్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట. 5 సభ్యులను ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది. కుటుంబము అనగా భార్య, భర్త, మైనర్ పిల్లలు అనమాట. మేజర్ పిల్లలు ఉంటే ఇక్కడ మైనర్ పిల్లలే మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. కుటుంబ సభ్యుల సంఖ్య 5 ఐదుగురు కన్నా మించిన ఎడల గరిష్ట పరిమితిని మించి కొంత భూమిని కేటాయించవచ్చు. అయితే అది గరిష్ట పరిమితి ప్రమాణ స్థాయికి 2 రెట్ల కన్నా మించరాదు. కుటుంబంలో మేజర్ అయిన పిల్లవానికి ప్రత్యేక యూనిట్గా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వేరే యూనిట్ ఆఫ్ ఫ్యామిలీ కింద వస్తూ ఉంటుంది అనమాట. మైనర్ పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక యూనిట్ ఆఫ్ ఫ్యామిలీ కింద మనం కౌంట్ చేయాలి అన్నమాట. మేజర్స్ అనుకోండి, అలా మనం యూనిట్ ఆఫ్ ఫ్యామిలీ కింద మనం కౌంట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ గరిష్ట పరిమితి. నెక్స్ట్ ఏంటంటే గరిష్ట పరిమితి. గరిష్ట పరిమితి నిర్ణయించేటప్పుడు భూసారము, నీటిపారుదల వసతులు, సేద్యపు పద్ధతులు, పంటల స్వభావము మొదలగు అంశములు పరిగణించబడినట్లుగా చెప్తూ ఉంటాము అన్నమాట. గరిష్ట పరిమితి నిర్ణయించేటప్పుడు భూసారము, నీటిపారుదల వసతులు, సేద్యపు పద్ధతులు, పంటల స్వభావము మొదలగు అంశాలు పరిగణించబడటం జరుగుతూ ఉంటుంది. వీటిని బేస్ చేసుకుని గరిష్ట పరిమితి అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధముగా లేదు. మొత్తం మీద యావరేజ్గా మనం చూసినట్లయితే 4.05 హెక్టార్ నుండి 24.28 హెక్టార్ల వరకు ఉన్నట్లుగా చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఈ కింది పట్టికను బేస్ చేసుకుని మనకి ఏ రాష్ట్రాల్లో గరిష్ట పరిమితి ఏ విధంగా ఉంది అనేది ఈ కింద పట్టిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రధానమైన రాష్ట్రాలకు తీసుకోవడం జరిగింది. ఒకసారి అవి ఏమిటని చూడండి. ఆంధ్రప్రదేశ్లో 4.05 నుండి 21.85, అస్సాంలో 6.74 యావరేజ్గా, బీహార్లో 6.07 నుండి 18.21 హెక్టార్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా గుజరాత్ 4.05 నుండి 21.85, హర్యానాలో 7.25 నుండి 21.85, హిమాచల్ ప్రదేశ్ 4.05 నుండి 12.14 హెక్టార్లో చెప్పడం జరుగుతుంది. అలాగే జమ్మూ కాశ్మీర్ 3.68 నుండి 7.77, కర్ణాటక 4.05 నుండి 21.85, అదేవిధంగా కేరళ 4.86 నుండి 6.07, అదేవిధంగా మధ్యప్రదేశ్ 4.05 నుండి 21.85, ఒరిస్సా
4.05 నుండి 18.21, పంజాబ్ 7 నుండి 21.80, రాజస్థాన్ 7.25 నుండి 21.85, తమిళనాడు 4.86 నుండి 24.28, త్రిపుర 4 నుండి 12, ఉత్తరప్రదేశ్ 7.30 నుండి 18.25, పశ్చిమ బెంగాల్ 5 నుండి 7. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో తక్కువగా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రూల్ చేయటము అన్నమాట. ఒకసారి క్లియర్గా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, బెంగాల్లో గరిష్ట పరిమితి తక్కువగా ఉన్నది అన్నమాట. సో దానికి గల కారణం ఏమిటంటే ఈ రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగినట్లుగా మనం చెప్పొచ్చు. భూ పంపిణీ అనేది జరిగినట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మిగులు భూమి పంపిణీ నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని గరిష్ట పరిమితి నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం లభించే భూములను పంపిణీ చేయట్లో ఈ క్రింది ప్రాధాన్యత క్రమమును పాటించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ దాన్ని బేస్ చేసుకుని దాంట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకునేది యజమానులు సొంత వ్యవసాయము తీసుకున్నందుకు తొలగించబడిన కౌలుదారులు. 2 లాభసాటి కమతాలను ఏర్పరచుటకై చిన్న కమతాల గలవారికి 3 సన్నకారు రైతులు. 4 భూమి లేని వ్యవసాయ కూలీలు, ముఖ్యంగా షెడ్యూల్ కులములు, షెడ్యూల్ జాతికి చెందినవారు. 4 మిగులు భూమిని పొందిన వారు విషయంలో సహకార వ్యవసాయమును ప్రోత్సహించడం జరిగింది అన్నమాట. సో ఇంకొకసారి అవి చూడండి. ఎవరెవరికి అంటే యజమానులు సొంత వ్యవసాయంను తీసుకున్నందుకు తొలగించిన కౌలుదారులు, లాభసాటి కమతాలను ఏర్పరచుటకై చిన్న కమతాల గలవారికి, సన్నకారు రైతులు, నెక్స్ట్ భూమి లేని వ్యవసాయ కూలీలు, ముఖ్యంగా షెడ్యూల్ కులములు, షెడ్యూల్ జాతికి చెందినవారు, మిగులు భూమిని పొందిన వారి విషయంలో సహకార వ్యవసాయంను ప్రోత్సహించవలను. ఇక్కడ నెక్స్ట్ వచ్చి యజమానులకు నష్టపరిహారము. గరిష్ట పరిమితికి మించి ఉన్న భూములను ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే యజమానులు నష్టపరిహారం చెల్లించడం జరుగుతూ ఉండాలి అన్నమాట. మిగులు భూమిని పొందిన వారి నుండి నష్టపరిహార విలువను ప్రభుత్వమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ భారము ప్రభుత్వం భరించకూడదు. దాన్ని బేస్ చేసుకుని నష్టపరిహారము ఆ భూమి మార్కెట్ విలువ కన్నా సాధ్యమైనంత తక్కువగా ఉండటం జరగాలి అన్నమాట. అంటే ఏవైతే బేసిక్ ప్రైజ్ ఉంటుందో ల్యాండ్కి సంబంధించి ఆ బేసిక్ ప్రైజ్ కంటే కూడా ఆ భూమి విలువ కన్నా తక్కువగానే అది ఉండాలి అన్నమాట. నెక్స్ట్ నష్టపరిహార విలువను భూ పంపిణీ పొందిన వారి నుండి వసూలు చేయవలను. నష్టపరిహారం విలువను ఎవరి నుండి వసూలు చేయాలి? ఎవరైతే భూ పంపిణీ పొందారో వారి నుండి
వసూలు చేయవలను అన్నమాట. ప్రభుత్వం చెల్లించు నష్టపరిహారము భూమి పంపిణీ పొందిన వారి నుండి ప్రభుత్వం సేకరించడం జరగాలి అన్నమాట. ఇలా ఇది వాయిదాల్లో వసూలు చేసుకోవడం జరగాలి. అయితే ఈ వాయిదాలు దాని మీద వడ్డీ, భూమి శిస్తు కలిపి న్యాయమైన బాటకమునకు అనగా స్థూల ఉత్పత్తిలో 1/4 లేదా 1/5 వంతు మించి ఉండడానికి అవకాశం అనేది లేదు. సో అదేవిధంగా మినహాయింపులు 1972 జూలైలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో మినహాయింపుల గురించి కొన్ని మార్గదర్శకాలు సూత్రములను పేర్కొనడం జరిగింది అన్నమాట. అవి ఏమిటో చూసినట్లయితే గరిష్ట పరిమితి చట్టం నుండి దిగువ ఈ క్రింది రకాలైన మినహాయింపులు అనేవి ఇవ్వడం జరిగింది. ఆ మినహాయింపులు ఏమిటో చూసినట్లయితే మొట్టమొదటి మినహాయింపు తేయాకు, రబ్బరు, కాఫీ, యాలకులు పండించు తోటలు, అంటే ఈవెన్ ప్లాంట్ క్రాప్స్ అన్నమాట. తేయాకు, రబ్బరు, కాఫీ, యాలకులు పండించు తోటలు. నెక్స్ట్ రెండోది ఫలవృక్ష తోటలు. మూడోది పశు మేత భూములు. నాలుగోది పశు అభివృద్ధి క్షేత్రములు. 5 పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య సంస్థలు వ్యవసాయం కొరకు కాక ఇతర అవసరములకు ఉంచుకొను భూములు. అదేవిధంగా పంచదార మిల్లులు, 100 ఎకరాల మించకుండా చెరుకు ఉత్పత్తికి ఉపయోగించే భూములు. పంచదార మిల్లులు 100 ఎకరముల మించకుండా చెరుకు ఉత్పత్తికి ఉపయోగించే భూములు. నెక్స్ట్ మతమునకు సంబంధించిన ట్రస్టులు, ధర్మ ట్రస్టులు, విద్యకు సంబంధించిన ట్రస్టులకు సంబంధించినటువంటి భూములు. నెక్స్ట్ వ్యవసాయ యూనివర్సిటీలు, వ్యవసాయ పరిశోధన క్షేత్రాలకు చెందినటువంటి భూములు. ఈ మినహాయింపులన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ మినహాయింపుల్లో రాష్ట్రములకు మధ్య ఒకే విధంగా ఉండే అవకాశం ఉండదు. ఒక్కో రాష్ట్రంలో ఒకే రకమైనటువంటి మినహాయింపులు ఉంటాయి. దేశం మొత్తం ఇవే మినహాయింపులు ఉండాలి, ఈ విధంగానే ఉండాలంటే అలాగేం కాదు. రాష్ట్రానికి మధ్య మినహాయింపుల్లో తేడాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మినహాయింపులు ఉంటుంది, మరి కొన్ని రాష్ట్రంలో తక్కువగాను ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు ఎక్కువ మినహాయింపులు ఇస్తాయి, కొన్ని రాష్ట్రాలు వచ్చి తక్కువ మినహాయింపులు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువలన ఏదైతే మిగిలి భూమి ఉందో ఈ మిగిలి భూమి చాలా తక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ నూతన విధానంలో పంచదార మిల్లులు, ప్రైవేట్ ట్రస్టులు, పారిశ్రామిక మరియు వాణిజ్య సంస్థల నుంచి కొనగలిగిన భూమును మినహాయింపు నుండి తొలగించడం జరగాలి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఇవి మెయిన్లీ మనకు భూ సంస్కరణలకు సంబంధించినటువంటి మినహాయింపులు అన్నమాట. ఈ భూగరిష్ట పరిమితి చట్టంకు సంబంధించినటువంటి సమీక్ష చూసినట్లయితే ఓవరాల్ యూ ఈ భూగరిష్ట పరిమితి సంబంధించి ఈ ఓవరాల్ యూను మనం చూసినట్లయితే గరిష్ట పరిమితి నిర్ణయము వలన ఆశించిన ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయో దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. దాంట్లో మనకు ఫస్ట్ చెప్పుకుంటే అక్రమ మార్పిళ్ళు. గరిష్ట పరిమితి నుండి తప్పించుకునేటకు భూస్వాములు అనేక అక్రమ మార్పిడులు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ అక్రమ భూమి మార్పిడులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి
కుటుంబ బంధువులు మార్పిడి చేయుట. 2 తగిన విలువ తీసుకోకుండా రిజిస్టర్ చేయకుండా ఇతరులకు భూమిని అమ్మినట్లు దొంగ మార్పిడిలు. నెక్స్ట్ 3 తగిన విలువకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేసి తన ఆదాయంలో ఉంచుకోవటం. ఈ 3 పద్ధతులు కూడా భూస్వాములు అనుసరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధముగా అక్రమ మార్పిడులను చూసి గరిష్ట పరిమితుల చట్టం నుండి తప్పించుకొని ఈ అక్రమ మార్పిడులు అరికట్టడం జరుగుతూ ఉండాలి అని. నెక్స్ట్ గరిష్ట పరిమితి ఎక్కువగా ఉండుట. కొన్ని రాష్ట్రాలు గరిష్ట పరిమితిని ఎక్కువగా నిర్ణయించాలి. అందుచేత చాలామంది భూస్వాములకు వర్తించలేదు. మినహాయింపులు ఇవ్వడం. కొన్ని రకములైన భూములు గరిష్ట పరిమితి చట్టముల నుండి మినహాయింపులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కొన్ని రకములైన భూములు గరిష్ట పరిమితి చట్టం నుండి మినహాయింపులు ఇవ్వడం జరిగింది. కొంతమంది భూస్వాములు తమ భూములను అధికారుల సహాయంతో మినహాయింపబడిన భూముల కింద చూపించి చట్టముల నుండి తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా అది మినహాయింపుల కిందకి రావు. అంతేగాక మినహాయించిన భూములు చాలా ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. చట్టాన్ని ఆచరణలో పెట్టుటకు ఎక్కువ కాలం పట్టడం అన్నమాట. గరిష్ట పరిమితి నిర్ణయిస్తూ చట్టము చేసిన కాలానికి దాన్ని ఆచరణలో పెట్టిన కాలానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండటం వలన చాలామంది భూస్వాములు అక్రమ మార్పిడులను చేసి చట్టాల పరిధిలోకి రాకుండా తప్పించుకోగలుగుతూ ఉన్నట్లుగా మనం చెప్పొచ్చు అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని అనేక భూదందాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మనం రెగ్యులర్గా వాటిని మనం చూస్తూనే ఉంటాము అన్నమాట. నెక్స్ట్ కోర్టులో వేసేటువంటి వ్యాజ్యములు, పిటిషన్స్ అన్నమాట. వ్యాజ్యం అంటే ఏంటంటే పిటిషన్స్. కోర్టులో పిటిషన్స్ వలన గరిష్ట పరిమితి శాసనాల అమల్లో చాలా జాప్యం అనేది జరుగుతున్నట్లుగా మనం చెప్పవచ్చు. శాసనములు చేయుటలోనున్న లోపములు కూడా ఈ వ్యాజ్యములు ఎక్కువగా అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే 1984 చివరకు సుమారు 1.6 మిలియన్ల కోర్టు వ్యాజ్యములు గరిష్ట పరిమితికి సంబంధించిన ఆ భూములకు సంబంధించినవిగానే ఉన్నాయి. అంటే ఏ రేంజ్లో కోర్టు వ్యాజ్యాలు ఉండిపోయాయి అనేది మనకి చాలా క్లియర్గా తెలుసుకోగలుగుతూ ఉన్నాము అన్నమాట. నెక్స్ట్ సరైన రికార్డులు లేకపోవటము, దాంతోపాటుగా సమర్థవంతమైన పరిపాలన లోపించడం వలన ఈ చట్టం అమల్లో జాప్యం జరుగుతూ ఉన్నది. సరైనటువంటి రికార్డులు లేకపోవటము, అలానే సమర్థవంతమైన పరిపాలన లోపించడం వలన ఈ చట్టం అనేది అమల్లో జాప్యం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. రాజకీయాల్లో మోరల్స్ అనేవి లోపించడం. రాజకీయవేత్తలు కూడా ఈ శాసనాల అమలులో సరైన సహకారాన్ని చూపడం లేదు. పెద్ద భూస్వాములు ఒత్తిడులకు లొంగి వారికి అనుకూలంగా శాసనాలలో మార్పులు తేవడం జరుగుతూ ఉంటుంది. రాజకీయవేత్తలు కూడా సరిగా పని చేయలేకపోతున్న దానికి కారణం ఏమిటంటే పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫేవర్గానే వీళ్ళు వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మిగిలిన భూమి పంపకము. గరిష్ట పరిమితి శాసనాన్ని బేస్ చేసిన వాస్తవంగా ఎంత నిష్ప్రయోజనమైనదో కింది విధంగా మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అయినా కానీ ఇక్కడ ఈ పంపిణీలు ఏమి కూడా మనకు జరగట్లేదు. మిగిలిన భూమి ప్రకటించింది ఎంత ప్రకటించారు? 73.67 లక్షలు ప్రకటించారు.
ప్రభుత్వం ఎంత స్వాధీనం తీసుకుంది? 64.95 లక్షల హెక్టార్లు తీసుకుంది. పంపిణీ చేసింది ఎంత? 53.79 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు. ప్రయోజనం పొందిన వారు 54.84 లక్షల మంది ప్రయోజనం అనేది పొందడం జరుగుతూ ఉన్నట్లుగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా పైన వివరాలను బట్టి వాస్తవంగా పంపిణీ చేసిన భూమి చాలా తక్కువగానే ఉన్నది. మిగిలిన భూమిగా ప్రకటించిన భూమి మొత్తం సాగులో ఉన్న భూమిలో 2% మాత్రమే. దీన్ని బట్టి అక్రమ మార్పిడీలు, అధిక మినహాయింపులు, కోర్టు వాద్యములు, ఎక్కువ గరిష్ట పరిమితి మొదలైనవి దీనికి కారణములు. నేషనల్ శాంపుల్ సర్వే NSS 1971-1972 అంచనాల ప్రకారము మిగిలిన భూమి 30 మిలియన్ల ఎకరాలు ఉండవాలని ప్రకటించడం జరిగింది అన్నమాట. 2001 నాటికి ఈ మిగిలిన భూమి 73 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నది అన్నమాట. మిలియన్లో ఇక్కడేమో ఎకరాలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 30, 73 అంటే మళ్ళీ అక్కడేమో 30 మిలియన్లు, ఇక్కడ వచ్చి 73 ఎకరాలు. ప్రభుత్వానికి లభించిన మిగిలిన భూమి అత్యల్పంగా ఉన్నది. ఇది ఎంత వరకు భూమి లేని వారికి అవసరాలు తీర్చగలుగుతుంది అనేది సందేహము అన్నమాట. సో వీటన్నిటిని మనం బేస్ చేసుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సివిల్ కోర్టు అధికారములు తొలగించు ఈ చట్టములకు సంబంధించిన తగాదాలు రెవెన్యూ కోర్టులు లేదా ట్రిబ్యునల్స్ ద్వారా పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చట్టంలో ఒక అంశములను చేర్చడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టుల్లో ఉన్న వాద్యాలను, రిట్ పిటిషన్లను సత్వరమే పరిష్కరించినట్లు చర్యలు తీసుకోవడం జరగాలి అన్నమాట. బీహార్ ప్రభుత్వము గరిష్ట పరిమితి చట్టంను సవరిస్తూ బినామీ భూ మార్పిడులు, అక్రమ మార్పిడులు గుర్తించబడినవని చట్టంలో పేర్కొనడం జరిగింది. ఆ విధంగా చట్టంలో ఉన్నటువంటి ఈవెన్ సంస్కరించినట్లయితే ఈ బినామీ ఆస్తులు అవి కూడా ఈవెన్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో ల్యాండ్లెస్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ అవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇవి భూగరిష్ట పరిమితి చట్టానికి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ దీంతో మనకి థర్డ్ యూనిట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది.